హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకు గురుగాకు పులగూర రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గురుగాకు బాగా కడిగేసుకొని సన్నగా తరిగి కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లి, టొమాటోలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగగింజలు కూడా కొంతసేపు 1 అవర్ ముందే నానబెట్టుకొని అవి కూడా వేసేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే బాగా అన్నీ ఉడికిపోయి ఉంటాయి. కొన్ని శనగగింజలు అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుందనేసి. అందుకు నేను సపరేట్ చేస్తున్నాను. కొన్ని మాత్రం అలాగే కుక్కర్లోనే పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న వాటరు సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఆకు, శనగగింజలు ఇవన్నీ ఉన్నాయి కదా కుక్కర్లో, వాటిని పప్పు కట్టుతో బాగా ఎనుపుకోవాలన్నమాట. ఈ ఆకు, శనగగింజలు, టొమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఎనుపుకోవాలన్నమాట. ఇలా బాగా ఎనిపిన తర్వాత అంతే, ఇంకా పప్పు కట్టు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం కొన్ని శనగగింజలు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ అయితే పక్కన తీసి పెట్టాం కదా కొన్ని, అవి కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పులగూర అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది, చూడగానే తినాలనిపించేలాగా. అంతే, ఇంకా పోపు కోసం పెనం పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేయించిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఇంగువ కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా టేస్ట్ బాగుంటుందనేసి. తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ బాగా వేయించుకొని ఇంకా అంతే, పోపు రెడీ అయిపోయినట్లే. అంతే, ఇంకా ఈ పోపుని పులగూర మనం ఏని పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, గురుగాకు పులగూర రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.